బీఆర్ఎస్ నేతల అరెస్టులపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, హామీలపై నిలదీస్తే అరెస్ట్ చేస్తున్నారని దయాకర్ రావు ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటామని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడుతూనే ఉంటామని ఆయన అన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. దేశమంతరికే అందరికరికే ఏదో మాయమాటలతో నువ్వు అధికారంకి వచ్చావు, మోసం చేసి అధికారం వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తలకాయ పట్టుకుంటారు ఓటేసిన వాళ్ళంతా. నేను దయచేసి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మా కౌశిక్ రెడ్డి గారిని ఏం చేసిందనే నువ్వు చేసిన దౌర్జన్యాల ఏమన్నా చేశారా? నిలదీస్తాను. మీరు చేసిన తప్పులను నిలదీస్తాను. తప్పులు నిలదీస్తే అరెస్ట్ చేస్తున్నాం. ప్రతిదీ ఏదో ఒకటి పెట్టి బెదిరిస్తున్నాం మా ప్రజాప్రతినిధులను. నేను ఒక్కటే నీకు వార్నింగ్ ఇస్తున్నాం, వదిలిపెట్టేది లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మమ్మల్ని జైల్లో దూలినా పర్వాలేదు, అరెస్ట్ చేసినా పర్వాలేదు, నువ్వు దెబ్బలు కొట్టినా పర్వాలేదు, ఎంత బెదిరించినా పర్వాలేదు. కౌశిక్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని మమ్మల్ని అందరినీ విడుదల చేయాలి. తప్పు చేసినా, పొరపాటు చేసినా మేము ఏదైతే హామీలు ఇచ్చినామో అవన్నీ చేస్తామని మాటిచ్చే వరకు వదిలిపెట్టావు. నువ్వు మోసకార్యమని దేశమంతరికే అందరికరికే ఏదో మాయమాటలతో నువ్వు అధికారంకి వచ్చావు, మోసం చేసి అధికారం వచ్చిందని ప్రతి